నా పేరు రుక్మిణి. నేను పెద్దాపురం నియోజకవర్గంలో 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఎంతో, బట్టలు కానీ షూస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో క్వాలిటీగా ఉన్నాయి. గత సంవత్సరంలో ఇటువంటి క్వాలిటీ అనేది లేదు. అలాగే ఎండిఎంలో కూడా సన్న బియ్యంతో ఎంతో చక్కగా ఉంది. బియ్యం మాకు తినడానికి కూడా వీలుగా ఉంది. మా ఇంట్లో మా అన్నయ్యకి నాకు కూడా 26,000 ఇద్దరికి పడ్డాయి. నా లోకేష్ గారికి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. గట్టా మంచి చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. మనకి కావాల్సినంత బుక్స్ ఉన్నాయి, సింపుల్గా బుక్స్ తగ్గించుకోవడానికి. మా టీచర్స్ గట్టా మంచి వేలో చెప్తున్నారు, బాగున్నాయి అన్నీ. చంద్రబాబు గారికి ధన్యవాదాలు, లోకేష్ గారికి ధన్యవాదాలు. పేరు ధర్మీక్ కుమార్. నేను జడ్పీ ఇచ్చేస్తున్నాను. పెద్దపురం నియోజకవర్గంలో 10వ తరగతి చదువుతున్నాను. ఈ గవర్నమెంట్ ఇచ్చిన యూనిఫామ్, బ్యాగ్ ఇవన్నీ క్వాలిటీగా ఉన్నాయి. నాకు మా తమ్ముడికి అష్టలికి మాత్రం పడ్డాయి 26,000. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే చినరాజు గారికి నా ధన్యవాదాలు. నేను పెద్దాపురం నియోజకవర్గంలో 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు ఇచ్చిన మనకి స్కూల్ బట్టలు, షూస్, బ్యాగ్స్ ఎంతో క్వాలిటీగా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో అంత క్వాలిటీ లేదు. అలాగే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనే పథకం ఈ నూతన విద్యా సంవత్సరం నాడు విడుదలైంది. ఈ పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరి చొప్పున 15,000 రూపాయలు పడ్డాయి. నాకు మా చెల్లికి 26,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అలాగే ఎన్డీఎంలో కానీ ఇంకా ప్రతి విషయంలోని మన ప్రభుత్వం ఎంతో జాగ్రత్త తీసుకోవడం నేను ఎంతో సంతోషకరమైన వార్తగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల రాజప్ప గారికి అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. నేను మాధవవరం జడ్పీహెచ్ఎస్ మాధవవరం స్కూల్లో చదువుతున్నాను. నా పేరు ధనశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. మాకు సిలబస్ అది కూడా చాలా తక్కువగా చెప్తున్నారు. అలాగే ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నారు మా టీచర్స్. మాకు ఇచ్చిన షూస్ కానీ, మాకు ఇచ్చిన డ్రెస్సెస్ కానీ, బ్యాగ్స్ కానీ చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అవి ఇస్తున్నారు. మా ఇంట్లో తల్లికి వందనం కూడా పడింది. మాకు నలుగురికి తల్లికి వందనం పడింది. మాకు నలుగురికి 52,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, నిమ్మగల చినరాజప్ప గారికి ధన్యవాదాలు.